దిశ మార్చుకొని దూసుకొస్తున్న ఈ తుఫాన్ అనేది మనకు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మన ఆంధ్ర వైపు దూసుకొని వస్తూ ఉంది. ముఖ్యంగా దీని కారణం చేత ఇక్కడ మచిలీపట్నం దగ్గర నుంచి కాకినాడ సరిహద్దు ప్రాంతంలో మనకు తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజు రాత్రికి ఖచ్చితంగా మన తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ కోనసీమ దగ్గర నుంచి కాకినాడ ఈ సరౌండింగ్ ఏరియాలో మనకు తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది వచ్చేసి మనకు భారీ గాలులతో మనకు నేడు వర్ష బీభత్సం సృష్టించే అవకాశం అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, బాపట్ల, అదేవిధంగా ఇక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఈ ప్రాంతాలలో భారీ ఈదుల గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు, బాపట్ల, కావలి, బాపట్ల ఈ సరిహద్దు ఏరియాలో కూడా మనకు భారీ వర్షాల జోరు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కూడా చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకు గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ బంగాళాఖాతంలో ఉన్న ఈ తుఫాన్ అనేది మనకు డైరెక్ట్ గా ఆంధ్రపై దాడి చేసే అవకాశం అయితే నేడు కనిపిస్తూ ఉంది. మెల్లగా ఇది తీరం దాటిన తర్వాత మనకు అక్టోబర్ 28, 29, 30 తేదీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మెల్లగా వర్షాలు తగ్గుముఖం ఎప్పటి నుంచి నవంబర్ 1వ తేదీ నుంచి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే నవంబర్ 1వ తేదీ నుంచి కనిపిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలో. నవంబర్ 1వ తేదీ నుంచి మీ పనులు ఏమున్నా కూడా యథావిధిగా మీరు కొనసాగించవచ్చు. అప్పటి నుంచి మనకు పూర్తిగా వర్షాలు తుఫాన్ యొక్క వర్షాల నుంచి మన విముక్తి అయితే కలుగుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఏ ప్రాంతంలో ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ నెల్లూరు సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు ఖచ్చితంగా భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కావలి సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బాపట్ల జిల్లాల్లో కూడా ఖచ్చితంగా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. గుంటూరు సరౌండింగ్ ఏరియాల్లో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక్కడ విజయవాడ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు మంచి వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఖచ్చితంగా చూసే అవకాశం అయితే మనకు నేడు రేపు కనిపిస్తూ ఉంది. మనకు ఖచ్చితంగా ఈ అక్టోబర్ 28వ తేదీ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకాస్త ఈ ఉత్తరాంధ్రలో మనం ఇంకాస్త కొంచెం వెనక్కి వెళ్తే ముఖ్యంగా ఇక్కడ నంద్యాల జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, పల్నాడు, ఎన్టీఆర్ డిస్టిక్, ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి, బాపట్ల ఈ సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా మనకు చూసే అవకాశం అయితే ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ తుఫాన్ అనేది ఇంకాస్త లోపలికి వెళ్ళడం వల్ల ఈ వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే కోనసీమ దగ్గర నుంచి కాకినాడ ఈ సరౌండింగ్ ఏరియాలలోనే మనకు ఈ తుఫాన్ తీరం తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. దానివల్ల ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఇక్కడ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, అదేవిధంగా మనకి ఇక్కడ గమనించినట్లయితే ఎన్టీఆర్ డిస్టిక్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశము, పల్నాడు, నెల్లూరు, కావలి, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలలో భారీ గాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ గాలితో పాటు వర్షాల బీభత్సం కూడా అదేవిధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో. అదేవిధంగా ఇక్కడ రాయలసీమ ఏరియాలో ఇక్కడ కర్నూలులో కొన్ని భాగాలు, అదేవిధంగా వైఎస్ఆర్ డిస్టిక్ కడపలో కొన్ని భాగాలు, అదేవిధంగా మనకు చిత్తూరు జిల్లాలో కొన్ని భాగాలు, ఇక్కడ తిరుపతి జిల్లాలో కొన్ని భాగాలు ఈ ప్రాంతాలలో కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు, 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే మనకు నేడు కనిపిస్తూ ఉంది. అది ఇవే వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. రాత్రికి బీభత్సం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కనుక చాలా చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు అనేది ఇంకాస్త ముందరికి వెళ్ళిన తర్వాత మనకు తెలంగాణలో వనపర్తి కావచ్చు, నగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మము, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జయశంకర, భూపాలపల్లి, జన్గాన్, అదేవిధంగా మెదకు, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే అక్టోబర్ 28వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మనకు నేడు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి
ఈ ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కనుక ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్త ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మనకు యూట్యూబ్ లో లైవ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే మనకు ఏ ఏ ప్రాంతంలో మనకు ఎంతవరకు గాలులు వీచే అవకాశం ఉంది, మనకు భారీ వర్షాలు ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది రాత్రికి అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి అస్సలు దూర ప్రయాణం అసలు చేయొద్దండి. ఈ అక్టోబర్ 28వ తేదీ నుంచి 30 తేదీ వరకు. అదేవిధంగా మనకు చెట్ల కింద అసలుకి ఉండొద్దండి. ఎందుకంటే మనకు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. అసలు చెట్ల కింద ఉండొద్దండి. శిథిలావస్థ భవనాలు కూడా అసలు ఉండొద్దండి. ఎందుకంటే మనకు గాలులతో పాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంది. కనుక ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ 2-3 రోజులు. తాగడానికి మంచినీళ్ళు కూడా కాస్త దగ్గర పెట్టుకోండి మధ్యాంధ్ర ప్రజలు. ఇవే వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాత్రికి బీభత్సం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. నా నుంచి మీకు ఏమైనా సహాయం కావాలన్నా కూడా, అంటే ఏమన్నా సహాయం కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నాకు తోచిన కాటికి మీకు రెస్పాండ్ అయ్యడానికి ప్రయత్నిస్తాను. నా వల్ల కాలేదనుకుంటే మీకు నంబర్ ఇవ్వడం కానీ, ఏదైనా ప్రభుత్వం నుంచి సలహాలు కావాలన్నా కూడా మీరు నాకు ఒక మెసేజ్ చేయండి. నేను దాదాపుగా మీ ప్రతి మెసేజ్కి అయితే నేను రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా క్రూషియల్ టైం కాబట్టి ఖచ్చితంగా నేనైతే రెస్పాండ్ అవుతాను. అది ఎమర్జెన్సీ అయితే మీరు అక్కడ కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. నా నుంచి కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం నంబర్ను కూడా మీకు ఇచ్చి, లేకపోతే నేనన్నా ప్రభుత్వానికి సంప్రదించి మీ బాగోగులు అయితే తెలుసుకునేకి ఈ 2-3 రోజులు మేమైతే రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఇది భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకైతే మనకు ఇంకా చెప్పనక్కర్లేదు. అది అక్కడ ప్రాణ నష్టం జరగకుండా మన చేతిలో ఉంది. ఆస్తి నష్టం జరిగితే అది ఎవరేం చేయలేరు. అది జరగకుండా ఉంటే చాలా మంచిది. అది జరగకుండా ఉండాలని దేవుణ్ణి వేడుకుందాము. వీలైతే ఈరోజు సాయంత్రం 7 గంటలకు మనకు 7 గంటలకు మనకు యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ప్రతి సమాచారం తెలుసుకుందాము. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నచ్చితే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ వాట్సాప్ ఛానల్ ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు మీరు సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి.